మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆయన అనుభవం సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. సమాజము దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఆయనకు ఆధారంగా తీసుకొని మొత్తం దేశంలో ఉపా చట్టాన్ని గురించి కూడా ఒక చర్చ జరగాల్సింది. రాజకీయ విశ్వాసాలు, స్వతంత్రంగా ఆలోచించేటువంటి విశ్వాసాలు అనేవి కాపాడడం వలన భవిష్యత్ తరాలకి దాని నుంచి వచ్చే ప్రయోజనం ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అది సాధ్యమయ్యే పని. ఇంకా సమాచారం కావాలంటే ఇంటరాక్షన్లో ఫలప్రదంగా ఉంటుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నన్ను నేను మలుచుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత గతం పనిచేశాను. అది రైతు ఉద్యమాలు కావచ్చు. అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు ఒక ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ చూపించారు, ఒక చిత్రహింసలు కొలిమి చూపించారు. దానికి దీనికి సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలైనా కానీ, దేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యమాలు కానీ, ఆ ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, ఇవన్నీ ఇలా నడుస్తున్నప్పటికీ కూడా అనేక రకమైన మొత్తం 21 రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని డాక్టర్సే వాళ్ళు చెప్పారు, రాసిచ్చారు. అప్పుడు బెయిల్ నిరాకరించిన ముంబై హైకోర్టు 1 నెలలోనే మళ్ళీ తిరిగి వాళ్ళే పిలిచి సోమోటోగా బెయిల్ మీద రిలీజ్ చేసి పంపించారు. కానీ అది ఎక్కువ రోజులు నడవలేదు. మళ్ళీ ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ జైలుకి రావాలని ఇంకో 3వ బెంచ్ వెనక్కి పిలిచింది.